అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నమస్కారం. నా పేరు బి రాము, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి. నారాయణపేట నియోజకవర్గంలో, ముఖ్యంగా నారాయణపేట మండలంలో అతి పెద్దదైనటువంటి కోటకొండ గ్రామం అన్ని అర్హతలు కలిగినటువంటి, ఒక మండలానికి ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి గ్రామం. చుట్టుపక్కల చాలా గ్రామాలకు ఒక కేంద్రంగా ఉన్నది. సుమారు 10-20 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామం మండలంగా 1984 నుండి 1917లో మండలాలు ప్రకటించినప్పుడు ఎప్పుడో మండలం కావాల్సినటువంటి గ్రామం రాజకీయ గ్రహణం వల్ల, అది గతంలో ఉండేటటువంటి ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల మండలం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత సంవత్సరం 2023లో మే 10 తారీఖు నుంచి అక్టోబర్ 11 తారీఖు వరకు సుమారుగా 155 రోజులు దీక్షలు మండల సాధన సమితి ఆధ్వర్యం లోపల చేయడం అనేది జరిగింది. ఆ సందర్భంగా మండలం అవుతుంది, గతంలో ఉండే ప్రభుత్వం అనేక మండలాలుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉండే కాబట్టి ఆ రకంగా అవుతుంది అని చెప్పి భావించినాం. కానీ నిర్లక్ష్యం, అదే రకంగా ప్రజలపైన ప్రేమ లేనితనం వల్ల అప్పటి ఎమ్మెల్యే చేయలేదు. ఆ సందర్భంగా ఇప్పటి కుంభం శివకుమార్ రెడ్డి గారు ఆ దీక్షా శిబిరాల్ని పదే సందర్శించి, అదే రకంగా తాను వాకిలి శ్రీహరి గారు, అదే రకంగా గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా దీక్షా శిబిరంలో వచ్చి వీటిని ప్రకటించి ఖచ్చితంగా మండలం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉండే. అదే సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ప్రజలందరి సమక్షం, లక్షలాది మంది ప్రజల సమక్షంలో వాళ్ళు ఏం ప్రకటించారంటే, ఖచ్చితంగా మేము మండలం ఏర్పాటు చేస్తాం, మీరు మాత్రం అంటే గాడిలకు గడ్డేసి ఆవు పాలు వెళ్ళినట్టుగా చేయకండి, మాకు ఓట్లు వేస్తే మేము ఖచ్చితంగా మండలం చేస్తామని చెప్పినారు. గెలిచి సంవత్సరం అవుతున్నది. సంవత్సరం కాలంలో అనేక కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడానికే ఇప్పటి ప్రభుత్వం కూడా పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న 11 మండలాలు 200 గ్రామాలని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. 11 మండలాలు 200 గ్రామ పంచాయతీలు వేరువేరుగా ఈ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా సీతక్క నియోజకవర్గం మల్లంపల్లి అనే గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించారు. ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇది గుర్తొస్తలేదా మీకు? మీరిచ్చిన వాగ్దానమే కదని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని చెప్పి 3 రోజులుగా మేము చేస్తున్నటువంటి ఈ ఆందోళన ఏదైతే ఉందో, ఇది కేవలం మాస్లైన్ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఈ నియోజకవర్గంలో లేదా ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు కాశీనాథ్, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ నారాయణపేట డివిజన్ కార్యదర్శి. ఇవాళ నారాయణపేట జిల్లా కేంద్రంలో కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత 3 రోజులుగా ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఒక పక్క నారాయణపేట జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, అట్లాంటి జిల్లాలో మండలాల కోసం ఆందోళన జరగడం అనేది విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే మండలాలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి నారాయణపేట జిల్లా కేంద్రానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ సభలో నేను ఖచ్చితంగా ఒకవేళ గెలిచిన వెంబడే మీరు చాలా మంచి కోరిక, మీరు న్యాయమైన కోరిక, ఆ కోరికని నేను నెరవేర్చే బాధ్యత నాది. అంతకంటే ముందు అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. దాని అంతా కూడా నేను చూసిన. 155 రోజులు మీరు దీక్షలు చేశారు. ఆ దీక్షల్లో మా కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నది. అయినా సరే ఆ ప్రభుత్వానికి బుద్ధి లేకుండా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రభుత్వాన్ని మీరు గాల్లో కలపండి. నేను మాత్రం వస్తే ఖచ్చితంగా మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది, నా మీద ఇవ్వండి అని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఒక బహిరంగ సభలో లక్షలాది వేలాది మందిలో ఆయన హామీ ఇచ్చిపోవడం అనేది జరిగింది. ఇది ఒక్కటే కాదు, మన స్థానిక ఎమ్మెల్యే పన్నికరెడ్డి గారు కూడా మా ఆఫీస్కి రావడం కావచ్చు, మా ప్రాంతాలకు రావడం కావచ్చు, ఎక్కడ వచ్చినా ఆమె కూడా ఖచ్చితంగా నేను మండలం ఏర్పాటు చేస్తానని చెప్పేసి నా మీద బాధ్యత పెట్టండి, నాకు ఓట్లేయండి, గెలిపించండి, ఖచ్చితంగా నేను మండలాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాదని చెప్పేసి ఆమె కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇవన్నీ బాధ్యతలతో మేమంతా కూడా ఓట్లేసి గెలిపించడం అనేది కూడా జరిగింది. కానీ సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా మండలాలు ఏర్పాటు ప్రక్రియ మండలాల ప్రక్రియ వాళ్ళు ప్రారంభం చేయలేదు. దానితో మేమంతా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నారాయణపేట జిల్లా కేంద్రానికి మా ఉద్యమాన్ని మార్చడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా మన స్థానిక
ఎమ్మెల్యే గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించి వెంటనే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు పోకుండా ఆందోళన కార్యక్రమానికి తావియకుండా వెంటనే మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఒకవేళ మండలం ఏర్పాటు కాకపోతే ఖచ్చితంగా మాస్టర్ పార్టీ ఆధ్వర్యంలో ముందు ఆందోళన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో విరమించేదే లేదు. ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం. మండలం వచ్చే వరకు ఆందోళనని మేము కొనసాగిస్తూనే ఉంటాము. మీరు మండలం ఏర్పాటైతేనే ఈ ఉద్యమం ఆగుతుంది, ఈ ఆందోళన ఆగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.